वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय। ओम शांति शांति शांति। ఈ యొక్క సహజ వైదిక క్రియాత్మక యోగాభ్యాసము మరియు సంధ్యా యోగ బ్రహ్మ సాక్షాత్కారం ప్రశిక్షణకు వచ్చేసినటువంటి సాధకులకందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. నిన్నటి ప్రకరణములో సందేహం అడగడం జరిగింది, అది పూర్తిగా నివృత్తి కాలేదు. అంతఃకరణం విషయంలో దాంట్లో పెట్టడం జరిగింది, యూట్యూబ్లో అది గ్రూప్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు పంచకోశముల విషయంలో జీవుని యొక్క అవస్థలు ఈ పంచకోశములు అనేటువంటివి. ఈ పంచకోశములు ఏమేమిటివి అంటే అన్నము తింటూ ఉంటున్నాము కాబట్టి అన్నముతోటి ఏర్పడుతున్నటువంటి ఈ దేహము అన్నమయ శరీరం, దీనిని అన్నమయ కోశం అంటారు. ఈ ఆహార పదార్థం గురించి సంక్షిప్తముగా, అతి సంక్షిప్తముగా నిన్న వచ్చేసింది. ఈ అన్నమయ కోశం, అన్నంతో ఈ దేహం ఏర్పడుతుంది కాబట్టి ఆ తర్వాత శ్వాస ప్రశ్వాసతోటి ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అనేటువంటి ఈ యొక్క ప్రాణములు, పంచ ప్రాణములు, వీటితోటి ఈ జీవితం ఆధారపడి, వీటితోటే ఈ శరీరం సజీవంగా ఉన్నది, ఈ ప్రాణముల మీదనే నడుస్తున్నది కాబట్టి దీనిని ప్రాణమయ కోశం అనబడుతుంది. ఈ ప్రాణమయ కోశం యొక్క వ్యవస్థను సువ్యవస్థితము చేయడానికే ఈ యొక్క ప్రాణాయామ ప్రక్రియలో మనం చేస్తున్నటువంటిది జరుగుతుంది. రోజు 5 రకాల ప్రాణాయామాలు చేస్తున్నాం కాబట్టి దానికి ఈ యొక్క ప్రాణమయ కోశం అంతర్గతంగానే. ఇక స్వహ పునాత కంఠే అని చెప్పేసి ఆకలి దప్పికలను జయిస్తున్నటువంటిది ఈ అన్నమయ కోశంను అధిగమించడానికి, దేహ స్థితి నుంచి దేహ రహితమైనటువంటి స్థితి, అన్నమయ కోశంను జయించడం. మనోమయ కోశం, ఈ మనస్సుతోటే ఈ ప్రపంచం ఏర్పడింది. ఈ మనస్సు అనేటువంటిది ప్రారబ్ధం. ఈ ప్రారబ్ధంతో ఈ సృష్టి వ్యవస్థ, ఈ శారీరక వ్యవస్థ, ఈ యొక్క కుటుంబ సంబంధము, గురు శిష్య సంబంధము అంత మనసు ద్వారానే జరుగుతుంది. కాబట్టి మనోమయ కోశం ఈ యొక్క అధ్యాత్మ సాధనలో సహజమైనటువంటి వ్యావహారిక ఈ క్రియాత్మక యోగాభ్యాసములో భగవంతుడు చూపిస్తున్న దాన్ని బట్టి మనము సచేతనముగా జాగ్రత్త అవస్థలో గనక సాధన చేస్తున్నట్టయితే మనస్సు అనేటువంటి దానికి అస్తిత్వము లేదు, ఉనికిలోకి రాదు. కాబట్టి ఈ ఏ యావత్ ప్రపంచం ఏ మనస్సు గురించి అయితే ఈ మనస్సు ఇబ్బంది పడుతూ ఉన్నదో, ఏ యోగ సాధకులు ఏ యోగ సాధననైతే మనస్సే ప్రముఖంగా ఉండి మనస్సును నియంత్రణలో పెట్టుకోవాలని చెప్పేసి దానికోసం పాటుపడుతూ అక్కడ జీవితాలను ఆగం చేసుకుంటున్నారు. ఆ యొక్క మనోమయ కోశం ఈ సాధనలో ఆ మనస్సు అనేటువంటిది, మన సాధనలో మనం వ్యవస్థితముగా ముందుకు పోతూ ఉంటుంటే ఆ మనస్సు అనేటువంటిది మనకు అడ్డు తగులదు. మనస్సు యొక్క మృత్యువే, మనస్సు యొక్క అనుపస్థితియే ధ్యానం, మనస్సు యొక్క ఉపస్థితియే
విక్షిప్తత. అందుకని ఈ మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం. విజ్ఞానం మనకు ఏదైతే కొత్త కొత్త విషయాలతోటి జ్ఞానాన్ని పెంచడం జరుగుతుందో, మన విజ్ఞానాన్ని పెంచడం జరుగుతుందో, మన తృతీయ నేత్రం తెరుచుకోవడానికి మన జ్ఞానాన్ని విస్తృతమైనటువంటి దృష్టికోణంతో విశాలంగా చేయడం జరుగుతుందో దానిని విజ్ఞానమయ కోశం. మనకు కొత్త కొత్త విషయాలు తెలుస్తూ మన జ్ఞానాన్ని పెంపొందించుకోవజేయడం. చివరికి ఆత్మ జ్ఞానం, పరమాత్మ జ్ఞానం, సాక్షాత్కార రహస్యం, స్వరూపం ఇవన్నీ తెలుసుకొని ఆనందమయంగా ఉండడం, దానిని ఆనందమయ కోశం. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, ఇవన్నీ పంచకోశములుగా గుర్తించబడుతుంటాయి. ఇది మొదటి సందేహం. ఇక రెండవ సందేహం అంతఃకరణం గురించి అడిగారు. అంతఃకరణం అనేటువంటి దానికి దేహం బయట స్థితి కాదు, దేహం లోపల ఉండేటువంటి స్థితి, ఆంతరిక స్థితి. ఈ ఆంతరిక స్థితి అనేటువంటిది లోపల నుంచి వస్తుంటుంది. లోపల అంటే ఈ జన్మ ఎత్తే కంటే ముందు నుంచి, ప్రారబ్ధం నుంచి జీవాత్మతో పాటు సంచరిస్తూ ఉంటుంటుంది. ముక్తిలోనూ ఉంటుంటుంది, బంధనములోనూ ఉంటుంటుంది, మృత్యువులోనూ ఉంటుంటుంది, ఎప్పటికీ మన వెంటే ఉంటుంటుంది. స్పందించేది మాత్రం ఈ జాగ్రత్త అవస్థలో, ఈ యొక్క దేహ శరీరావస్థలోనే ఉంటుంటుంది. దేహరహితమైనటువంటి స్థితిలో ఆత్మ తన స్థితిలో ఉంటుంటుంది. కాబట్టి ఇది అంతఃకరణం అనేటువంటిది యజుర్వేదం యొక్క 8వ అధ్యాయము 25వ మంత్రం నిన్న అధ్యాత్మ దర్శనం గ్రూపులో పెట్టడం జరిగింది. ఈ మంత్రం ద్వారా ఈ అంతఃకరణం అనేటువంటిది హృదయము అని అంటే ఈ యొక్క రక్త మార్పిడి ఎక్కడైతే జరుగుతుంటుంటుందో, రక్త మార్పిడి కాదు, చెడు రక్తాన్ని తీసుకొని శుద్ధమైనటువంటి రక్తము ధమనుల ద్వారా శరీరం యొక్క అణువుకు పంపించడం జరుగుతూ ఉంటుంటుందో, ఈ యొక్క బయటకు కనబడేటువంటి ఈ గుండెకాయ కాదు, దీని లోపల రక్తాన్ని, చెడు రక్తాన్ని గ్రహింపజేసేటువంటిది, శుద్ధమైనటువంటి రక్తాన్ని ప్రసరింపజేసేటువంటి ఆ యొక్క కణాలు ఈ మిరప గింజల వలె ఉన్నటువంటి ఆ యొక్క విధానమును, వాటికంటే లోపల ఒక వెండి నాణెము వలె ఉన్నటువంటి ఈ హృదయ అంతఃకరణంలో ఉన్నటువంటి ఆ రహస్యాన్ని ఓం ప్రకాష్ ఇహపరలోకంలో బ్రహ్మ సాక్షాత్కారము సందర్భంలో దయానంద సరస్వతి కంఠం కింద ఛాతి మధ్యలో ఉదరం పైన ఎక్కడైతే నిర్దేశించాడో అక్కడ ఈ యొక్క హృదయాన్ని విప్పి చూపించడం జరిగింది. అది మళ్ళీ చూడండి, చూస్తే అక్కడ తెలుస్తూ పోతుంది. దానిని అంతఃకరణం. ఇక 17వ అధ్యాయము 94వ మంత్రంలో ఇదంతా మనస్సు ద్వారానే జరుగుతుంది. కాబట్టి మనస్సే అన్నింటికి మూలము. కాబట్టి ఒక అంతఃకరణం అనేటువంటిది మనస్సులో ఉంటుంటుంది. ఈ హృదయ సాక్షాత్కారం అనేటువంటిది కంఠం కింద, ఈ వక్షస్థలంల మధ్యలో ఉదరం పైన ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మనస్సు మాత్రం శిరస్సులో ఉంటుంటుంది. ఏది ఏమైనా ఈ మనస్సు, బుద్ధి, చిత్తము ఇవన్నీ సూక్ష్మ శరీరానికి సంబంధించినటువంటివి, ప్రారంభంతో ముడిపడి ఉన్నటువంటివి. కాబట్టి అంతఃకరణం అంటే దేహము లోపల ఉండేటువంటిది. ఈ విధంగా 2 సందేహాలకు నివృత్తి అయితే ఇక 3వ సందేహాన్ని అడగండి. లేదంటే అర్థం కాకపోతే ఏమి అర్థం కాలేదు ఆ విషయాన్ని అడగండి. ప్రశ్న అడగమంటే ఆచార్య అడుగుమంటుంటే మళ్ళీ అడగమని మళ్ళీ సమయం ఎందుకు నష్టం చేస్తుంటారు? ఇంకా మీరు దాని గురించి అయిపోయింది. నిన్నటి ప్రసంగం లోపల బ్రాహ్మణ భోజనం అడిగిన ప్రశ్నలకు
మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం లభించిందా? అంతఃకరణము మరియు పంచకోశముల గురించి అడిగారు కదా. ఈ అంతఃకరణం లోపల సరే. అంతఃకరణం లోపల రెండు విషయాలు చెప్పారు. అది హృదయం తీసుకోవాలా, మనసు తీసుకోవాలా? ఏంటి? రెండింటికి వేద మంత్రాల ప్రమాణం దయానంద సరస్వతి చెప్పాడు. 2 మంత్రాల యొక్క సంకేతం నేను గ్రూప్ లో పెట్టాను నిన్న, చూడండి. చూస్తాం ఆచార్య, చూడండి. వేద భాష్యం తెలుసు, ఈరోజు చూస్తాం, వేదములు చూస్తాం. తర్వాత నిన్నటి ప్రసంగం లోపల భోజనము, బ్రాహ్మణ భోజనం విషయమే బోధించారు. కానీ సాధారణంగా కొత్త విషయం విన్నాము. బ్రాహ్మణ భోజనము, క్షత్రియ భోజనము, తర్వాత వైశ్య భోజనము, శూద్ర భోజనం అని. దానికి ప్రమాణం ఏమిటి? రెండవది, భోజనములు సాత్విక భోజనము, రాజసిక భోజనము, తామసిక భోజనం అని విన్నాము. మరి మీరు 4 రకాల భోజనాలు చెప్పారు. దాని రహస్యం ఏమిటి? ఓం. దీని యొక్క అభిప్రాయం, ప్రమాణం, ఇప్పుడు మీరు అడుగుతున్నటువంటి విషయానికి ప్రమాణం ఏంటంటే భగవంతుడు చూపిస్తున్నటువంటి, ప్రత్యక్షంగా చెట్టంత మనిషిని ముందు పెట్టుకొని పరిచయం అడిగే వాళ్ళు, పరిచయస్తులు, నీవు ఎవరు, ఏ ఊరు, మీ తండ్రి ఎవరు, మీ కులము గోత్రము ఏమిటి అనేటువంటిది పరోక్షాన్ని అడుగుతూ ఉంటారు. అందుకని మీరు అడిగేటువంటి ప్రశ్నకు సమాధానం ఏంటంటే, ఈ యొక్క బ్రాహ్మణ భోజనము అని అంటే బ్రాహ్మణ కులములో బ్రాహ్మణి ఇంట బ్రాహ్మణి యొక్క బ్రాహ్మణురాలు యొక్క గర్భం నుంచి పుట్టిన సంతానమే బ్రాహ్మణుడు కాదు. ఇక్కడ ఎవరైతే సాత్విక భోజనం చేస్తుంటారో, సూక్ష్మమైనటువంటి ఆహారం గ్రహిస్తూ పోతుంటారో, ప్రకృతి సహజమైనటువంటి ఆహారాన్ని సేవిస్తూ పోతుంటారో, ఎవరైతే ఉడకబెట్టిన దానికంటే ప్రకృతి పరమైనటువంటి పండ్లు, దుంపలు అటువంటి ఆహారం మీద ఆధారపడి ఉంటుంటారో, ఆధ్యాత్మిక చింతనము చేస్తూ పోతుంటారో వారు బ్రాహ్మణులు. ఎవరైతే కొట్లాడడానికి, ఆత్మరక్షణ చేయడానికి, దేశ రక్షణ చేయడానికి, ఇతరులను కాపాడడానికి ముందుకు వస్తూ ఈ వాద వివాదం చేస్తూ ఉంటుంటారో వారు క్షత్రియులు. ఎవరైతే పోషణ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నట్టుగా దేశాన్ని పోషిస్తూ వ్యాపార వృత్తితోటి, వ్యవసాయంతోటి దేశాన్ని, ప్రజలందరినీ పోషిస్తూ పోతుంటారు వాళ్ళు వైశ్యులు. ఎవరైతే చెప్పిన పని మాత్రమే చేస్తారు, అంతకుమించి వారికి తోచదు, అటువంటి వారు, ఎవరు ఏమి చెప్పకపోతే ఏమీ తోచదు, అలాగే బద్ధకంగా పడి ఉంటారు, చెప్పింది మాత్రమే చేయగలుగుతుంటారు, అంతకుమించి వారికి ఆలోచన రాదు. అటువంటి వారు ఏ కులములో పుట్టినను, ఎవరి కడుపున పుట్టినను అటువంటి వారు శూద్రుడు. వారి భోజనం దాన్ని బట్టి ప్రత్యక్షంగా చూస్తున్నటువంటిది. బ్రాహ్మణుని భోజనం ఓజస్వంతంగా ఉంటుంటది. పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంటది కాబట్టి మలబద్ధకం అనేటువంటిది ఉండదు. క్షత్రియ భోజనం నమలడానికి ఎక్కువ సమయం పడుతుంటది. ఎక్కువ అంటే ఈ బ్రాహ్మణ భోజనం కంటే ఎక్కువగా వండుకొని తినడం దాని మీద ఎక్కువగా. ఇప్పుడు చపాతీల గురించి, రొట్టెల గురించి, పులిహోర గురించి, బిర్యానీ గురించి మనం నిన్న చెప్పుకోవడం జరిగింది. ప్రత్యేకంగా నమిలి తినేటువంటిది. వైశ్య భోజనం ఎక్కువ శాతంగా తిని, ఎక్కువ శాతంగా ఇప్పుడు సొరకాయ, గుమ్మడికాయ
ఆన ఈ యొక్క బీరకాయ ఇటువంటివన్నీ తినేటువంటి ఈ శూద్ర భోజనం ఏంటంటే ఎండిన వరుగులు, పాసిపోయినది, పులిసిపోయినటువంటిది, ఈ మద్యము, మాంసము, వాళ్ళు ఏ కులంలో పుట్టినా సరే, ఏ పదవిలో ఉన్నానో సరే, ఇటువంటి భోజనం ఏంటంటే ప్రకృతి సహజంగా అంగూరు పండ్లు, చెరుకుగడ, బెల్లము ఇటువంటి ఆహార పదార్థాలతోటి సహజంగా ఎవరైతే తింటారో వీళ్ళు మద్యము సేవించలేరు. ఎందుకంటే సహజమైనటువంటి రసం నాలుక గ్రంథులకు అందుతుండడం వల్ల ఏంటంటే ఆ కుళ్ళిపోయినటువంటి వైపుకు దృష్టి పోదు. ఇక ఈ మద్యం కళ్ళు సారా తాగేవారు వీళ్ళు పండ్లు తినరు, వీళ్ళు పచ్చడి బాగా తింటుంటారు, ఇక ఎండిన వరుగులు బాగా తింటుంటారు, ఈ మాంసం ఇటువైపు వస్తూ ఉంటుంటారు అన్నట్టుగా. ఎందుకు అంటే ఈ శరీరానికి షడ్రసాలు కావాలి, సహజంగా ఇస్తే ఆ కుళ్ళబెట్టినటువంటిది అంగూరు పండ్లను, కిస్మిస్లను కుళ్ళబెట్టడం, బెల్లాన్ని మురుగబెట్టడం, ఈ చెరుకు గడలను మురుగబెట్టి ఫిల్టర్ చేసి దానికి కెమికల్స్ తోటి ఈ యొక్క సారా తయారు చేయడం. సహజంగా తీసుకున్నవారు కృత్రిమంగా తీసుకోలేరు, కృత్రిమంగా తీసుకునేవారు సహజమైనటువంటిది తీసుకోలేరు అన్నట్టుగా. అందుకని ఈ బ్రాహ్మణులు అనేటువంటిది ప్రకృతికి సహజంగా దగ్గరగా ఒదిగినట్టుగా ఉంటుంటారు. అందుకే శాంతంగా ఉంటుంటారు, ఎక్కువ లోతుగా ఆలోచిస్తుంటారు, దూరదృష్టితో ఉంటుంటారు. ఈ యొక్క కృత్రిమ పదార్థాలను సేవించేవారు వీళ్లకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఇక అంతకంటే వివరంగా మనం వెళ్ళలేం. ఇక ఈ యొక్క అధ్యాత్మ సాధనలో ఈ భోజనం ఎందుకు వచ్చింది ఈ ప్రకరణం అనేటువంటిది కూడా ఈ సందర్భంలో చెప్పుకుంటే బాగుంటుంది. ఇక ప్రమాణం అనేటువంటిది ఇది వ్యావహారికంగానే ఉన్నది. ఇప్పుడు బ్రాహ్మణులు అంటే ఫలానా వారు అనేటువంటి ఒక కులమును నిర్దేశిస్తే మాత్రం అది శాస్త్ర విరుద్ధమైనటువంటిది. జన్మనా జాయతే శూద్ర సంస్కార ద్విజ ఉచ్యతే. అందరూ భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టికోణంతో జన్మతోటి అందరూ శూద్రులే. ఇక వ్యావహారికంగా తెలివితేటలతోటి చదువుకొని పైకి వస్తూ అధ్యాత్మ విషయాన్ని, పరమాత్మను తెలుసుకొని ఈ యొక్క ధ్యానము, యజ్ఞము, పూజలు చేసుకుంటూ ఎవరి ఆత్మిక వికాసాన్ని వాళ్ళు చేసుకుంటే, అభ్యుదయాన్ని వికసింపజేసుకుంటే వారు బ్రాహ్మణులు. ఇక ఈ యొక్క దేశ రక్షణ గురించి వాద వివాదాలకు, కొట్లాటలకు వెళ్ళి సంరక్షణ చేసేటువంటి వ్యవస్థ క్షత్రియ వ్యవస్థ. వాళ్ళు ఏ కులంలో పుట్టినను సరే. ఈ యొక్క పంటలు పండించడం, వ్యాపారం చేయడం ఇటువంటివన్నీ వైశ్య వృత్తికి సంబంధించినటువంటి. ఇక చెబితే మాత్రమే చేసేటువంటి బద్ధకస్తులు, స్వతహా ఎవరికైతే ఆలోచన స్ఫురించదో, దూరదృష్టి లేదో, చెప్పితే మాత్రమే చేయడం జరుగుతుందో అటువంటి వాళ్ళు శూద్రులు. కాబట్టి వారి ఆహారం విషయంలో సూక్ష్మం, దానికంటే కొంచెం స్థూలం, దానికంటే ఇది వ్యావహారికంగా మనం చూస్తున్నాము. కాబట్టి ఇంతకంటే ప్రమాణం ఏది లేదు భగవంతుడు చెప్తున్నటువంటి దాన్ని. ఇక మీకు లేదు ప్రమాణం అయితేనే దాన్ని గ్రహిస్తాము, లేదు అనేటువంటి స్థితిలో గనక వస్తే అథర్వ వేదంలో పూరీలు ఏ రకంగా చేయాలి, మసాలా పూరీలు ఏ రకంగా చేయాలి, పాయసం ఏ రకంగా చేయాలి, దద్యోతనం ఏ రకంగా చేయాలి, పరమాన్నం ఏ రకంగా చేయాలి, పండితులకు ఎంగిలి కంచాలలో ఎందుకు పెట్టకూడదు, అరిటాకులో తింటే ఏమవుతుంటుంది, ఆ రహస్యం అంతా అథర్వ వేదంలో పూసగుచ్చినట్టుగా స్పష్టంగా వ్యాఖ్యానించబడి ఉన్నది. దాని యొక్క సూక్తము, మంత్ర సంఖ్య గ్రూప్లో పెడతాము. ఇక ఈ యొక్క కార్యక్రమం అయిన తర్వాత ప్రమాణం అయినప్పుడు అది అథర్వ వేదంలో ఉన్నది స్పష్టంగా చూడండి. ఈ యొక్క భోజన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, యజుర్వేదం యొక్క 20వ అధ్యాయము 8వ అధ్యాయంలో జంగాభ్యాం, ఈ యొక్క తొడల మధ్యలో, తొంటి ఎముకల మధ్యలో, వెన్నెముక కింది భాగములో, ఈ యొక్క మస్తిష్కం ఇక్కడి నుంచి
తల శిరస్సు భాగం నుంచి గరిటె వలె వెన్నెముక కింది భాగంలో అక్కడ నిమ్న స్థానంలో ఉన్నటువంటి దానిని పైకి లేబట్టడానికి ఆ లేపేటువంటి విధానం అక్కడ పడి ఉన్నటువంటి ఈ వర్గమును మాంసం తినేటువంటి వర్గం మాంసం అని అంటుంటారు. మాంసం అంటే ఏంటి అంటే, మాంసము అనేటువంటిది శబ్దము అథర్వవేదంలో చాలా వచ్చింది, యజుర్వేదంలో వచ్చింది. ఈ యజుర్వేదంలో వచ్చినటువంటి దానిని శతపథ బ్రాహ్మణంలో యాజ్ఞవల్క్య మహర్షి చాలా విస్తృతమైనటువంటి వ్యాఖ్యానం చేశారు. శాస్త్రీయ భాషలో ఈ వేదంలో చెప్పినటువంటి ఈ మాంసం శబ్దానికి అర్థం ఏమిటి అంటే, పండులో పరిపక్వమైనటువంటి గుజ్జు, బియ్యపు గింజలో ఉన్నటువంటి ఆ గట్టిపడినటువంటి ముడి పదార్థం ఉడికిన తర్వాత ఇట్లా పువ్వు వలె విచ్చుకున్నటువంటి మెతుకు స్వరూపాన్ని మాంసం అనడం జరిగింది. ఈ యొక్క విత్తనానికి జామ పండు, మామిడి పండు ఇటువంటి ఈ ఒక విత్తనానికి చుట్టుకొని ఉన్నటువంటి పేరుకొని ఉన్నటువంటి దానిని మాంసం అని చెప్పడం జరిగింది. ఇది అధ్యాత్మ భాషలో వేద ప్రమాణికంగా. ఇక ఇది అర్థం కానటువంటి వారు ఈ దేహమును గొలవడం, దేహాన్ని ప్రాణులను చంపడం, ఈ శరీరాలను తినడం జరుగుతుంది. ఈ శరీరాలలో మాంసం అనేది ఏంటి అని అంటే, తండ్రి శరీరం నుండి వస్తున్నటువంటిది తెల్లటిది జిగటగా ఉండేటువంటి శుక్రం. ఆ శుక్రంలో అణువుగా జీవాత్మతత్వం వస్తున్నది. అక్కడ ఈ దేహం లేదు. అక్కడ నుండి వచ్చిన తర్వాత తల్లి గర్భంలోనే ఈ పిండములాగా ఎదుగుతుంది. మరి తల్లి గర్భంలో ఎక్కడికి వెళ్ళి వచ్చింది? అక్కడికి వెళ్ళి రానటువంటిది ఇక్కడ తయారవుతున్నటువంటిది ఎక్కడికి వెళ్ళి వచ్చింది అని అంటే, స్త్రీ పురుష దేహానికి ఒక విశిష్టత ఉన్నది. పురుషుని శరీరంలో, స్త్రీ శరీరంలో, నపుంసక శరీరంలో రజవీర్యాలు ఉత్పన్నం అవుతుంటాయి. కానీ పురుష శరీరం తన శారీరకమైనటువంటి బలానికి, సుదృఢానికి, మంచి ఆరోగ్యానికి వినియోగించుకోగా అతిరిక్తంగా ఉత్పన్నమైనటువంటి దానిని రేచకంగా సంతానోత్పత్తి గురించి వినియోగం అవ్వడానికి దేహం నుంచి స్రవితమవుతుంటది, స్ఖలితమవుతుంటుంటది. అటువంటిది స్త్రీ శరీరం యొక్క రహస్యం ఏంటంటే, స్త్రీ శరీరంలో కూడా రజవీర్యాలు ఉత్పన్నం అవుతుంటాయి. వీర్యం ఆమె శారీరక బలానికి మాత్రమే వినియోగం అవుతుంటుంటది. రేచకంగా సంతాన ఉత్పత్తి చేయడానికి సహజమైనటువంటిది స్థితి లేదు, నిరోధంగా ఉంటుంటది, అవరుద్ధమై ఉంటుంటది. అందుకే ఈనాడు ఇద్దరు స్త్రీలు, ఇద్దరు పురుషులు వాళ్ళు ఒకరికొకరు ఇష్టపడి లింగ మార్పిడి చేసుకున్నప్పుడు ఈ బయట కనబడేటువంటి ఈ యొక్క అవయవాలను ఛేదించినప్పుడు లోపల ఏవైతే అవరుద్ధమైనటువంటి ఉంటుంటాయో అవి విచ్చుకుంటుంటాయి. అందుగురించి పురుషుని వల్లనే స్త్రీ కూడా ఈ లింగ మార్పిడి అయిన తర్వాత వీర్యసేచన చేయడం జరుగుతుంది, సంతానాన్ని కనడం జరుగుతుంది. ఈ పురుషుడు కూడా స్త్రీ వల్లనే రజస్వల అవడం, లింగ మార్పిడి జరిగిన తర్వాత రజస్వల అవడం జరుగుతుంది. ఇదంతా ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. టీవీలలో వస్తుంది, పేపర్లలో వస్తుంది, అంత ప్రత్యక్షంగానే, దీంట్లో దాపరికం ఏమీ లేదు. ఈ రకంగా వస్తున్నప్పుడు స్త్రీ శరీరం ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నది అనేటువంటి సంకేతం ఏంటంటే రజస్వల అవడం. రజస్వల అయ్యింది అని అంటే, నేను గర్భం ఇల్లు ఊడ్చి శుభ్రం చేసుకున్నాము అంటే ఇంట్లోకి ఎవరైనా రావచ్చు. ఇల్లు ఊడ్చేటప్పుడు అపరిశుభ్రంగా ఉంటుంటుంది కాబట్టి ఆ యొక్క చెత్తను ఊడ్చి బయటపడేయడం. అదేవిధంగా ఈ యొక్క గర్భాశయాన్ని శుద్ధి చేసి ఆ యొక్క వికారాన్ని రజస్వల మాసిక ధర్మం పేరు మీద నెల నెలకు బయటకు విడుదల చేయడం జరుగుతుంటుంది. అదే వివాహమైన తర్వాత స్త్రీ పురుషుల యొక్క కలయిక తర్వాత గర్భం నిలుపుదల ఆ యొక్క రజస్వల అవడం ఆగిపోతుంటాయి. ఆగిపోయినటువంటిది ఈ యొక్క నెల ఏకత్రితమైనటువంటి ఒకేసారి విడుదలయ్యేటువంటిది 9 నెలల పాటు గర్భాశయ ద్వారం అనేటువంటిది మూసుకుపోయింది కాబట్టి బయటకు వెళ్ళడానికి వీలు లేనటువంటి ఆ పదార్థం పెరుగులాగా తోడుకొని
ఈ యొక్క శరీరం యొక్క రూపురేఖలు స్త్రీగా పురుషునిగా పురుషునిగా ఏ విధంగా కర్మఫలం అనుభవించాల్సి ఉంటుందో ఆ విధమైనటువంటి రూపురేఖలు పురుషుని శరీరం నుండి వచ్చాయి. కాబట్టి ఆ రూపురేఖలు అనేది ఏంటంటే ఢాంచా అంటే ఏంటంటే ఇప్పుడు సాంచా మనం తెలుగులో అంటాము, ఢాంచా అని చెప్పేసి హిందీలో అంటుంటారు. ఈ సాంచా అనేటువంటిది రూపురేఖలు అనేటువంటివి తండ్రి శరీరం నుండి వస్తుంటాయి. కాబట్టి దాంట్లో పూత పోసినట్టుగా ఈ పెరుగు వలె తోడుకొని పిండం ఏర్పడుతూ ఉంటుంటది అన్నట్టుగా ఆ పదార్థం. అందుకే రజస్వల అయినప్పుడు ఆ యొక్క వికారంలో ఏ దుర్వాసన అయితే వస్తుంటుంటుందో ఈ మాంసం కొట్టులో కానీ, ఈ యొక్క చేపల కొట్టులో కానీ, ఈ యొక్క చనిపోయినటువంటి శవాల ఎక్కడైతే పడేస్తుంటారో ఎలుక చచ్చిపోతే కానీ అదే దుర్వాసన వస్తుంటుంది అన్నట్టుగా. అటువంటి దానిని ఈ దేహంతో సంపర్కంలో ఉన్నంత వరకు అది నిర్మాణ దశలో ఉంటుంటది. కాబట్టి ఈ మురుగు వాసన రాదు. ఇక దేహం నుంచి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నిర్మాణాత్మకమైనటువంటి స్వచ్ఛత, తాజాదనం, ఆ రక్తం అందడం లేదు. కాబట్టి అయితే నిర్మాణం వైపుకు వెళ్తుంటది, లేదంటే ఈ యొక్క అవనతి పతన దశకు వెళ్తుంటుంటది అన్నట్టుగా మురుగు వైపుకు. ఈ రెండు వైపుల నుంచి వస్తుంటుంటది. కాబట్టి నిర్మాణాత్మకంగా ఆత్మ లేదు కాబట్టి స్వచ్ఛత అనేటువంటిది రావట్లేదు. అందుకే పతనం అవ్వడానికి ఈ మురుగు అనేటువంటిది, ఈ కుళ్ళు అనేటువంటిది, దుర్వాసన అనేటువంటిది వస్తుంటుంటది. ఆ క్యాన్సర్ రోగంలో ఈ పుండ్లల్లో అదే వాసన వస్తూ ఉంటుంటది. కాబట్టి ఈ మాంసం అనేటువంటిది మాంస చనిపోయేటప్పుడు గర్భాధానంలో తండ్రి శరీరం నుంచి గర్భాశయంలోకి వచ్చేటప్పుడు తండ్రి శరీరం నుండి వచ్చేటప్పుడు లేదు. ఇక ఈ మృత శరీరం నుంచి దాటేసి పోతున్నప్పుడు కూడా పోవట్లేదు. చూడు, తల్లి శరీరంలో తయారైంది, ఇక్కడ చనిపోతున్నప్పుడు ఇక్కడే ఉండిపోతున్నది. ముందుకు పోయేది మాత్రం ఆత్మ కనబడేది శరీరం. ఈ మాంసం అనేటువంటిది ఆత్మ యొక్క అంశం కాదు, ఇది విడి అవయవం అనేటువంటిది చూపించడం జరుగుతుంది. అటువంటి మాంసస్థితిని మాంసం తినడానికి, అటువంటి నీచమైన పదార్థాన్ని తినడానికి అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పృథివీ తత్వాన్ని పట్టుకొని, ఈ యొక్క పృథివీ వికారమైనటువంటి ఈ యొక్క పండ్లను పట్టుకొని, ఈ దేహాన్ని పట్టుకొని ఇక్కడ ఉండేటువంటి ఆ జీవాత్మను పైకి రారమ్మని, నువ్వు ఇక్కడ ఉంటున్నావేంటి, ఈ దుర్వాసనలు ఇక్కడ ఉంటున్నావేంటి, నువ్వు పైకి రా, నువ్వు ఇక్కడ ఉండాల్సిన వాడివి కాదు, నువ్వు పుణ్యలోకాల్లో ఉండాలి, ముక్తాత్మలతో ఉండాలి, పరమేష్ఠి మండలంలో ఉండాలి అనేటువంటి సందేశంతో సూర్యుని యొక్క కిరణాలు పైకి రారమ్మని చెప్పేసి ఇలా చేతులు చాపడం. ఇక ప్రతి పదార్థంలో పండులోని సువాసన కానివ్వండి, మలంలోని దుర్వాసన కానివ్వండి, దేహం యొక్క అపాన వాయువు కానివ్వండి, ఇదంతా సూక్ష్మ రూపంగా ఉంటుంటుంది, కనపడకుండా ఉంటుంటుంది. అది పైకి లేవడం. ఈ పైకి లేసేటువంటి పండులోని సుగంధిం పుష్టివర్ధనం, త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం, ఉర్వారుకం. ఈ ఉర్వారుకం అంటే పుచ్చపండు ఆ తల్లి శరీరంతో అంటుకొని ఉన్నప్పుడే మంచి సువాసన వెదజల్లుతూ ఇక తల్లి అవసరం లేనప్పుడు చెట్టు నుంచి వేరైపోతుంటది అన్నట్టు. అప్పుడు ఎంత సువాసన దూరం వస్తూ ఉంటుంటది. ఆ రకంగా ఈ పండ్లు కొనేటప్పుడు కూడా తెలివైన వాళ్ళు ఏం చేస్తుంటారంటే పండు తీయగా ఉన్నదా ఇంకా వేరే రుచిగా ఉన్నదా అని చెప్పేసి ఆ తొడిమె దగ్గర వాసన చూస్తే దాని యొక్క సువాసనతో తెలుస్తుంటది అది ఎంత మంచి వాసన, రుచికరంగా ఉన్నది అనేటువంటిది. ఆ రకంగా ఆ సువాసనతోటి ఆ రహస్యాన్ని పైకి వెలజేసి ఇతరులను ఆకర్షింపజేస్తున్నటువంటిది. అంటే చిన్నపిల్లలు అమ్మ నన్ను ఎత్తుకో అని చెప్పేసి చిన్నపిల్లలు కింద నుంచి చేతులు చాచడం, పైనుండి రారమ్మని చెప్పేసి వాళ్ళు చేతులు చాచడం. మనం తల్లిదండ్రులు చేతులు చాస్తుంటాం కదా, పరమేశ్వరుడి వచ్చేటువంటి సూర్యకిరణాలు రారమ్మని, కింద నుంచి జీవాత్మ చేసేటువంటి ప్రయత్నం ఈ యొక్క వాష్పం రూపంలో కనబడని రూపం, అన్నంలోంచి ఆవిరి రూపం, జెండు బామ్ సీసలోంచి ఆ కనబడని సువాసన రూపం, పుష్పంలోంచి పరిమళం సువాసన రూపం, ఈ మురుగు, ఈ యొక్క అన్ని ఈ వాసన ఏదైతే కనపడకుండా పైకి లేచి వస్తున్నదో అది జీవాత్మ రూపం. అందుకని ఆ నిమ్న స్థరము నుంచి పైకి రారమ్మని చెప్పేసి
జీవాత్మను లేపేటువంటి స్థితి ఈ యొక్క ఓం తపః అనేటువంటి రహస్యంలో ఉన్నది. అందు గురించి ఇక్కడ ఈ అధ్యాత్మ సాధన చేయడం, ప్రాణాయామం చేయడం ఎంత ముఖ్యమో ఉపవాసము కూడా ఉండడం కూడా అంతే ముఖ్యం. పేగులను మార్చడం, దేహం ఎక్కువగా స్థూలంగా కాకుండా చూసుకోవడం, ఇదంతా ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. ఆహారం తిననిటువంటి స్థితిలో అన్నప్రాశనంతో ఉగ్గన్నంతో మొదలుపెట్టించి అన్నం తినబెట్టడం అలవాటు చేయించి, మళ్ళీ ఇప్పుడు యోగ సాధనలో ఈ స్థూల ఆహారాన్ని తీసుకోవద్దు అని చెప్పేసి అన్నపానీయాలను దూరం చేయడం, లేనిది పట్టించడం, ఉన్నది వదిలింపజేయడం, ఇదంతా దయానంద సరస్వతి చూశాడు. కాబట్టి చివరికి అన్నాడు, నీవు నా పట్ల నన్ను చాలా ఆట పట్టించావు, నాతో చాలా ఆడుకున్నావు అనేటువంటి భాష. ఆడుకున్నావు అనేటువంటి భాష ఏంటంటే ఈ వ్యవహారం ద్వారా చాలా ఆట పట్టించావు, ఇక నేను వేగలేను, ఈ యొక్క శారీరక అవస్థ నేను సహించుకోలేను, నేను వెళ్ళిపోతున్నాను, ఇక నీవే ఉండు, నీ సృష్టి, నీ వ్యవస్థ, నీ ఆమోద ప్రమోదం నువ్వే ఉండు, ఇక నేను వెళ్ళిపోతున్నాను అనేటువంటి సందేశం ఇవ్వడం జరుగుతుంది. అందుకని ఈ యొక్క ఆహారం కూడా చాలా ముఖ్యమైనటువంటిది. అందుకే ఈ అధ్యాత్మ స్థానంలోకి ఈ వైపు వస్తేనే ఆహారం మీద నియమం పెట్టడం జరుగుతుంటుంది. మద్య మాంసాలు సేవించకూడదు. దానికి కారణం ఇది, ఈ నిమ్న స్థరం నుంచి పైకి లేబట్టేటువంటి స్థితి. ఈ గురుస్థానంలోంచి నువ్వు ఆ నిమ్న స్థరం నుంచి నా దగ్గరకు రా, నా చెంతకు రా అనేటువంటి ఈ రహస్యాన్ని ఆ యొక్క మూలాధార చక్రం నుంచి అంచెలంచెలుగా పైకి తీసుకొచ్చేటప్పుడు ఇంద్రియ నిగ్రహం చేయించుకుంటూ, చక్రాలను ఛేదించుకుంటూ, దేహంలో కనబడేటువంటి ఈ చక్రాలు ఏవైతే ఉన్నాయో ఆ చక్రాలు లేవు. ఈ ఇంద్రియ నియంత్రణని, ఇంద్రియాలను వశీకరించుకోవడమే ఈ చక్రాలు అనేటువంటి స్థితిని చూపించడమే ఈ మూలాధారం నుంచి పైకి వచ్చేటువంటి స్థితి. ఈ రహస్యమే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క యజుర్వేదంలో 8, 9వ అధ్యాయంలో, 11వ అధ్యాయంలో, 20వ అధ్యాయంలో చెప్పినటువంటి మంత్రాలు ఇదివరకు చాలా సార్లు పెట్టడం జరిగింది. ఇవాళ కూడా మళ్ళీ పెట్టడం జరుగుతుంది. మీరు ఆ వేదం తీసి దానిని చూడండి. ఇది వేదమంత్ర ప్రమాణ పూర్వకంగా జరుగుతుంది. దయానంద సరస్వతి చాలా విశాల దృష్టికోణంతో ఈ యోగ సాధన చేయించడం జరుగుతున్నది. కాబట్టి దీంట్లో ఎటువంటి మాయా, మోసం, మభ్యపెట్టడం అనేటువంటిది ఏది లేదు. ఏది ఉన్నా ప్రత్యక్షంగా ఉన్నది. కాబట్టి దీనికి సహజం అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. ఈ యొక్క రహస్యాన్ని పతంజలి మహర్షి సా పూర్వేశమపి గురు కాలయనానవచ్ఛేదాత్, మనకు ఎవ్వరు యోగ సాధన నేర్పించరు. ఎవ్వరు నేర్పించినా కూడా అది మిడిమిడి జ్ఞానమే పరిమితమయ్యే ఉంటుంటది. ఏ పద్ధతి అయినా కూడా అసంపూర్ణమే. సంపూర్ణమేమిటి అంటే సా పూర్వేశమపి గురువు, అందరికంటే గొప్పవాడు, గురువులకే గురువు ఆ పరమేశ్వరుడు. అతడు ఏదైతే మనల్ని నటింపజేసుకుంటూ, మనకు కావలసింది మన చేత చేయించుకుంటూ, ఇదంతా ఏమిటని ఏకాంతంలో కూర్చుండి ధ్యానావస్థితమై ఆలోచించినటువంటి వారికి దీని అంతరంగాన్ని బోధపరుస్తూ మన చేత చేయిస్తున్నటువంటి ఈ యోగ సాధన, ఈ యొక్క సహజమైనటువంటి సాధన, ఇది మాత్రమే పరిపూర్ణము అనిపించజేయడమే పతంజలి యొక్క అభిప్రాయం, దయానంద సరస్వతి యొక్క అభిప్రాయం. అంతేగాని ఓ పక్కకు కూర్చుండి ఓం వాక్ వాక్, ప్రాణ ప్రాణ, చక్షు చక్షు అని అనుకోవడం ఇది సరైనటువంటిది కాదు. దీనిని ఎగతాళి చేస్తున్నారు బయట వాళ్ళు. ఆ ఎగతాళిలో మనం ఉపహాసం, పరిహాసం, హేళనకు గురి కావద్దు అని అనుకుంటే ఈ సహజమైనటువంటి స్థితిలోకి రావాల్సిందే. ఇంతకు మినహా మరొక మార్గం అనేటువంటిది లేదనేటువంటిదే ఈ ఓం ప్రకాష్ యొక్క పూర్తి సారాంశం, చెప్పేటువంటి సారాంశం. ఇంకా మునిగారు ఇంకేదో అడుగుతున్నారు, అడగండి. ఓం ఆచార్య, ఇప్పుడు ఆహార సంబంధం లోపల ఒక విషయం చెప్పారు. నిమ్న స్థరంలో ఉన్నటువంటి వారు బ్రాహ్మణులు కాకుండా, క్షత్రియులు కాకుండా, వైశ్యులు కాకుండా,
శూద్ర వర్గంలో ఉన్నవారు మద్య మాంసాన్ని సేవిస్తున్నారు అన్నారు. మరి మద్య మాంసాన్ని సేవిస్తున్నారు అంటే దేవతలే అసురపానం చేశారని వాళ్ళు చెప్తారు. దేవతలు అసురపానం చేసినప్పుడు మేము తక్కువ జాతిలో ఉన్న వాళ్ళు మేము చేస్తే నష్టం ఏమున్నది అనే ఒక అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. దీనిలో ఉన్న రహస్యం ఏమిటి? ఓం. పృథివీ యొక్క వికారం మీద ఆధారపడి, ఈ స్థూల ఆహారం మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళంతా అధ్యాత్మ క్షేత్రానికి దూరంగా ఉన్నటువంటి వాళ్ళే, దేహానికి ప్రాముఖ్యత ఇస్తున్నటువంటి వాళ్ళే, ఈ చావుకు కోరుకుంటున్నటువంటి వాళ్ళే, బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ కాలం మాత్రం వదలదు. ఆ కాలం ఆ దేహాన్ని తీసుకుపోతూ ఉంటుంటది. అందుకే మనం ఎంత జాగ్రత్త పడినా కూడా మనకు ఈ వయస్సు బాల్యం నుంచి, శైశవావస్థ నుంచి బాల్యం నుంచి యవ్వనం నుంచి ప్రౌఢావస్థ నుంచి వృద్ధావస్థ ఎప్పుడయ్యా ఎవరికి తెలియదు. కానీ ఈ దేహం మాత్రం నిరంతరంగా పుట్టిన క్షణం నుంచి వినాశనం వైపుకు రోజు క్షణక్షణం వినాశనం వైపే పోతుంది. ఇది కాలంతో ఉన్నది. ఆ యొక్క చావు బ్రతుకుల మధ్యలో నువ్వు ఉండొద్దు బిడ్డ, నువ్వు నా సంతానము, నా సంతతి, నువ్వు ఇలా పైకి రా, నువ్వు ఆ యొక్క భూమి యొక్క పృథ్వీ యొక్క వికారం స్థూల ఆహారం పట్టుకొని, ఆ దేహాన్ని పట్టుకొని నువ్వు అక్కడ ఉండకూడదు, నువ్వు పైకి రా రమ్మనేటువంటిదే అభిప్రాయమే ఈ యొక్క మూలాధార చక్రం నుంచి పైకి అంచెలంచెలుగా పైకి ఎదిగింపజేస్తూ ఊర్ధ్వముఖంగా స్వర్గానికి పయనింపజేయడం, జీవన్ముక్తావస్థలోకి తీసుకెళ్లడం, దేహరాహిత్యమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్లడం. అర్థమవుతుందా మణి గారు? అర్థమవుతుందండి. ఓం. ఇంకా సందేహాలు లేకపోతే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే. నమస్తే ఆచార్య. లక్ష్మణార్య, మంచిర్యాల ఆచార్య. నిన్నటి ప్రకరణంలో మహర్షి దేవదయానంద సరస్వతి వారు ఈ చచ్చుబడినటువంటి ఈ జంతువులను ఎవరైనా తినాలనుకుంటే తినొచ్చు అని చెప్పడంలో ఆంతర్యం ఏంటి మహోదయ? ఈ తినకూడని పదార్థాలు కదా, మరి వేదం చెప్తున్నది మాంసాన్ని మద్యాన్ని తీసుకోకూడదని. మరి మహర్షి గారు అలా చెప్పడానికి కారణం ఏంటి మహోదయ? వివరించగలరు? ఓం. చాలా మంచి ప్రశ్న. దీని అభిప్రాయం ఏంటంటే, మొండిగా ప్రవర్తించి నేను తింటాను అని అన్నారనుకోండి, దానికి ఇక మందు లేదు. తినకూడదు అనేటువంటిది శాస్త్రం, అది మంచిది కాదు అనేటువంటిది అధ్యాత్మం. ఇది తింటే నీకు పాపం పుణ్యము నుంచి నువ్వు పాపం చేసుకున్నవాడు అవుతుంటావు, దుఃఖమును అనుభవించాలి అనేటువంటిది ఆయుర్వేదం. ఇవన్నీ చెప్తున్నప్పుడు లేదు నేను తింటాను అని మొండి పట్టుబడితే ఏం చేస్తుంది? మా స్నేహితుడు ఒక పెళ్ళికి పోయినప్పుడు అందరూ కూర్చున్నప్పుడు అల్పాహారం ఇచ్చేటప్పుడు పాలు ఇచ్చేవారికి పాలు ఇస్తున్నారు, ఛాయ్ తాగేవారికి ఛాయ్, కాఫీ కావాలన్న వారికి కాఫీ ఇస్తుంటే అతను ఏమన్నాడంటే వాళ్ళ అమ్మతోటి, అమ్మ మన ఇంటి దగ్గర పాలు తాగుతుంటాం, ఛాయ్ తాగుతున్నాం కదా, పాలు బర్రె పాలు ఆవు పాలే ఉంటుంటాయి కదా, ఇక్కడ వీళ్ళ దగ్గర పాలు చాలా ఉన్నాయి అంటున్నారు కాబట్టి నాకు ఎద్దు పాలు కావాలి. ఎద్దు పాలు ఏడుస్తుంటారా, ఎద్దు పాలు ఇవ్వదు కదా అంటే, నాకు ఎద్దు పాలే కావాలంట. ఇక అతనికి సమాధానం ఏం చెప్తుంటారు చెప్పండి? అది మొండి పట్టు. ఈ ఎద్దు పాలు అనేటువంటిది అది మూత్రం పోస్తుండే, ఆ మూత్రం తాగుతావా? ఇది ఎద్దు దగ్గర ఉండేటువంటిది, దున్నపోతు దగ్గర ఉండేటువంటిది అది మూత్రమే ఉంటుంటది. ఆవు దగ్గర, గేదె దగ్గర అక్కడ మాత్రమే పాలు ఉంటాయి. మరి అతను నాకు మొండి పట్టుబడ్డా, నువ్వు ఇంటి దగ్గర ఎన్నోసార్లు నాకు ఇచ్చావు, పాలు ఇచ్చావు, నేను ఆవు పాలు బర్రె పాలు తాగాను, నాకు అవేమవుతుంది, ఈ ఛాయ్ అయితే మన ఇంటి దగ్గర తాగుతూ ఉంటాం, నాకు ఎద్దు పాలు కావాలని చెప్పేసి అక్కడికి ఏడవడం మొదలు పెడతాడు. అతని వాళ్ళ అమ్మ స్థానంలో నువ్వు ఉంటే సమాధానం ఏం చెప్తాను? అదేంటంటే అజ్ఞానం. నేను ఇది చంపాను, చనిపోయి ఉన్నటువంటి శరీరం నాకు దొరికింది కాబట్టి
అడవిలోకి పోతే ఏ సింహము చంపేసింది, జింకను చంపేసింది, అడవి పందిని చంపేసింది, అది నేను తింటాను. తినదు, అది మంచిది కాదు అని చెప్పి ఎంత చెప్పినా కూడా వినిపించుకోవట్లేదు. నేను తింటానని చెప్పేసి పట్టుబట్టింది. అతనికి ఏంటంటే సెటైసాటం సమాచారం, నీ మూర్ఖత్వం నీకే అని చెప్పి ఎవడన్నా తింటానంటే తినవచ్చు. అంతేగాని తప్పనిసరిగా తినమని, అది తింటేనే మంచిదని, ఇది ఇదే తినాలి అని చెప్పేసి ప్రామాణికంగా చెప్పడం కాదు. అది తింటానని మండి పట్టినప్పుడు ప్రతి తిను. తింటానని మండి పట్టిన అతన్ని తినొద్దు అని అంటే మన ముంగటనే అతను తినకపోవచ్చు. ఇప్పుడు వ్యావహారికంగా చూడండి, ఏ విషయాన్ని అయితే వద్దు అని వారిస్తూ పోతున్నారో వారి మీద దృష్టి పెట్టండి. మనం ఎవరికైతే వద్దు అంటున్నామో మన మీద భక్తి నమ్మకం మీద వారు మన ముంగట చేయకపోవచ్చు, కానీ మన అనుపస్థితిలో తప్పనిసరిగా మనం ఏదైతే వద్దు అంటున్నామో దాన్నే చేస్తుంటారు. మా అక్క ఉండేది, నాకంటే పెద్ద ఆవిడ. చిన్నప్పుడు చాలా ఎంత చిచ్చరపిడుగంటే శారీరకంగా బలంగా ఉండేది, ఏంటంటే కోపం ఎక్కువ, ఈడ్చి కూడా కొట్టేది. ఆమెకి ఇష్టమైన పనులు చేసేది అనమాట. ఇక మాకేం చెప్పేది ఏంటంటే, ఏ డబ్బాలో ఏమున్నదో అది తీసుకునేది. అమ్మ రాగానే చెప్పాలి, మేము చకినాలు తినలేదు, ఆ డబ్బాలో పెట్టిన లడ్డూలు తినలేదు. అమ్మ ఏంటంటే తినమంతా కూలి పనికి పోతుంటారు కాబట్టి సాయంత్రం రాగానే నేను తినలేదని చెప్పాలి. అంటే ఏమన్నట్టు, నేను అడగక ముందుగా వీళ్ళు తినలేదని చెప్తున్నారు అంటే తప్పనిసరిగా తిన్నారు అని చెప్పేసి, ఇది రహస్యం అన్నట్టుగా. మనం ఏదైతే వద్దంటున్నామో తప్పనిసరిగా చేస్తున్నాం. ఆ రకంగా ఇది వద్దు అని అనడానికి మనం వీల్లేదు. అది మూర్ఖత్వం. వాళ్ళకు గుణపాఠం కావాలంటే, ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర అక్కడ భగవంతుడు మనకు నేర్పిస్తున్నది ఏంటంటే, పొయ్యిలో చెయ్యి పెట్టద్దన్నా, ఆ వేడిది పట్టుకోవద్దన్నా, చీమల దగ్గరికి పోవద్దన్నా కూడా ఏడుస్తారు. ఇక మన అనుపస్థితిలో ఆ చీమల దగ్గరికి పోగానే అవి కరుస్తాయి. కరవగానే ఏడుస్తారు. ఏం చేస్తుంటారంటే, ఇక మళ్ళీ ఎప్పుడైనా చీమలు కనబడతాయి దానికి భయపడతారు. ఇక అమ్మ ఏమంటుంటుంది అంటే, ఇక వాళ్ళు చెప్తే వినకపోతే అవి చీమలు వస్తున్నాయి, పొయ్యిలో కానీ వేడి గంజిలో కానీ చేయి పెట్టిన తర్వాత కాలుతుంది కదా, ఇక ఆ వేడి అంటేనే భయపడడం, నిప్పు అంటేనే, మంట అంటేనే భయపడడం. అలా జరుగుతున్నప్పుడు ఏం చేస్తుంటారంటే, ఆయి పెడతా అని భయపెట్ట చేయడం. ఇక ఏదైనా చీకటిలో కదులుతున్నటువంటి దాంతో దయ్యం అని చెప్పేసి అతని మనసులో చొప్పింపజేసి, నీకు బూచోడు వస్తున్నాడు, దయ్యానికి పట్టేస్తా అని భయపెట్ట చేయడం. ఎందుకంటే ముందు దాంతో ప్రభావితం చేయడం, దానిని అలసిగా చేసుకొని వాళ్ళను వశపరచుకోవడం, అంటే వాళ్లకు నియంత్రించడం. వద్దు అని అన్నప్పుడు, అందుకే ఈ యొక్క ఆధ్యాత్మిక క్షేత్రంలో మంచి ప్రసంగం చాలా మంచిది ఏంటంటే, పిల్లలను పెంచేటువంటి విధానం. వద్దు అనేటువంటి వాళ్ళు పిల్లలను తప్పనిసరిగా అదే చెయ్యి అనేటువంటి ప్రోత్సాహం. సంస్కారవంతమైనటువంటి తల్లులు ఏం చేస్తుంటారంటే, పరిస్థితి ఇది, నువ్వు ఇలా చేస్తే ఇలా పరిస్థితులు వస్తుంటాయి, నీ ఇష్టం. నువ్వు మంచివాడివి కావాలి అని అంటే నువ్వు మంచి పదార్థాలను ఎంచుకో, నువ్వు చెడ్డవాడివి కావాలంటే అది నీ ఇష్టం అని చెప్పేసి వ్యావహారికమంతా నిర్ణయించుకునేటువంటిది. ఈ యజ్ఞోపవీతం యొక్క సారాంశం ఏంటంటే, తల్లి తండ్రి గురువు యొక్క ఉపదేశం నీకు ఉంటుంటుంది, జ్ఞానోదయం ఉంటుంటుంది, కానీ నువ్వు తీసుకునే నిర్ణయానికి నీకు కర్మఫలం ఏర్పడుతుంటుంది. సామాజిక వ్యవస్థలో తల్లి ఇంటి నుంచి బయటకు పోతుంటే పైలం జాగ్రత్త, వెనక ముందు చూసుకుంటూ పో, వాహనాలు వస్తుంటాయి, రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్త అని చెప్పడం జరుగుతుంటుంది. ఇక అక్కడ రోడ్డు దగ్గరికి పోయిన తర్వాత రోడ్డు దాటేటప్పుడు తల్లి చెప్పినటువంటి విషయాన్ని ఆచరణలో పెడతావా పెట్టవా? తొందరపడిపోతే వాహనాల కింద పడి చచ్చిపోతావు. చూసుకుంటూ పోతుంటే అమ్మ చెప్పింది కదా జాగ్రత్త, చూసుకుంటూ పోమని, వెనక ముందు చూడమని చెప్పింది కదా, అది ఆచరణలో పెట్టడం. అక్కడ నువ్వు తీసుకునే నిర్ణయం. ఈ నిర్ణయాత్మకం
నిర్ణయాత్మకంగా ఉండడానికి, నిర్ణయించుకోవడానికి దేవుడు చూపిస్తున్నటువంటి నిర్ణయమే దయానంద సరస్వతి చెప్పాడు. మొండిపట్టి పడ్డాడు, నేను తింటాను అంటే అది నీ ఇష్టం. ఇప్పుడు మాంసం వద్దు అని మనం అంటాం, లేదు మేము తింటాం, మరి తినే కులం మేము తింటాం అంటాం, అది నీ ఇష్టం. తినొద్దు అని శాస్త్రం చెప్తుంది. ఈ అధ్యాత్మం వాళ్ళు మొట్టమొదట ప్రతిబంధం ఈ యజ్ఞోపవీతం పరమం పవిత్రం. నువ్వు పరమ పవిత్రంగా కావాలి అని అంటే అనీచమైన పదార్థాన్ని వదిలేయాలి, జీవహింస మానేయాలి. అహింసా వ్రతాన్ని పాటించాలి అంటే హింసను వదిలేయాలి. ప్రతిబంధం చెప్పడం జరుగుతుంది. ఇక వినడం వినిపించుకోకపోవడం అది వారి యొక్క ప్రారంభం మీద ఆధారపడి ఉంటుంటుంది. అర్థమవుతుందా లక్ష్మణ్ గారు? ధన్యవాదాలు ఆచార్య మహోదయ. ఓం. ఇంకొక ప్రశ్న ఆచార్యజీ, ఉమ్. అది నిన్న చెప్పారో లేకపోతే నిన్నటి దినం కాక మొన్న చెప్పారో, అది మన దుంపలు అనే ఈ ఆహార పదార్థము రాత్రి వేళలో భుజించాలి అని చెప్పారు. కానీ ఆ ఆ, ఆయుర్వేద శాస్త్రంలో స్వర్గీయ రాజీవ్ దీక్షిత్ గారు మాత్రము వారు ఏమన్నారంటే ఈ ఎక్కువగా అరగని పదార్థాలు ప్రధానంగా ఉదయమే తీసుకోవాలని వారు సూచించారు. మరి ఈ రాత్రి తీసుకోవడంలో మరి ఆయుర్వేదంలో ఆ విధంగా చెప్పడంలో ఆంతర్యం ఏంటి? దీన్ని వివరించగలరు? ఓం. చాలా మంచి ప్రశ్న వేశారు. ఇలా ప్రశ్నించాలి. ఇలా ప్రశ్నిస్తే గానీ రహస్యాలు బయటపడతాయి. వ్యవహారంలో చూడండి, నడుస్తూ ఉండండి, నవ్వుతూ ఉండండి, మాట్లాడండి, కొట్లాడండి. దేహం యొక్క స్థితి, శ్వాస ప్రశ్వాసల యొక్క గతి, ఆకలి దప్పికల యొక్క స్థితి. ఏమీ మాట్లాడకుండా కళ్ళు మూసుకొని ప్రాణాయామం చేయండి, నిశ్శబ్దంగా ఉండండి, రాత్రి పడుకోండి. దేహం యొక్క స్థితి చూడండి. దేహంలో టెంపరేచర్ పెరుగుతుంటుంది, ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంటుంది, ఆకలి ఎక్కువ వేస్తూ ఉంటుంటుంది. అదే దినమంతా తిరుగుతున్నప్పుడు, పని చేస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, ఎగురుతున్నప్పుడు, దూకుతున్నప్పుడు ఆకలి అంతగా అనిపించదు. మీరు నిశ్శబ్దంగా కూర్చొని కేవలం ధ్యానం చేస్తూ ఉండండి, ప్రాణాయామం చేస్తూ ఉండండి. ప్రాణాయామం చేసినా చేయకపోయినా మంచి నిద్ర పోండి తృప్తిగా. ఆ నిద్ర నుంచి లేవగానే పొట్ట మీద చేయి పెట్టుకుని ఆకలి పుట్టుకొస్తుంటాయి. దీన్ని గమనించారా లేదా? ఇటువంటి ఈ రహస్యాలు అనేటువంటి వ్యావహారికంగా చూడడం జరుగుతుంటుంది. ఇది అందుకే ఈ సహజమైనటువంటి స్థితిలోకి రావాలి. చెప్పడం వేరు, భగవంతుడు అక్కడ చూపిస్తున్నాడు కదా. దాపరికం చేసి అని అంటే భూమి లోపల చీకటిలో మనల్ని కూడా సాయంత్రం పూట భోజనం, రాత్రిపూట మనం ఉండడానికి అంటే మనల్ని కూడా వెలుతురుకు దూరంగా చేస్తున్నాడు. కాబట్టి ఆ చీకటిలో పండించినటువంటిది ఈ యొక్క రాత్రిపూట భుజించమని చెప్పేసి. ఇక నీటిలో, సరస్సులలో, కొలనులలో పండేటువంటి ఈ దుంపలు ఏవైతే ఉంటాయి, చామగడ్డ లాంటివి, వాటిని పులుసు పెట్టాలి. ఎందుకంటే అవి ఈ నీటి సంయోగంలో పండినవి కాబట్టి ఇవి వేపుడు చేయడానికి, కుర్మా చేయడానికి, కూర వండడానికి పనికిరావు. వీటితో పులుసు పెట్టుకోవాలని చెప్పేసి సందేశం అక్కడ ప్రకృతిలో సహజంగా ఉండేటువంటిది అక్కడ చూపిస్తున్నాడు కదా. లక్ష్మణ్ గారు అర్థమవుతుంది ఆ విషయం? ధన్యవాదాలు. ఇంకా ఎవరి దగ్గర ఏమి లేవా? సమయం చాలా తక్కువగా ఉన్నది, 7 నిమిషాలు ఉన్నది కాబట్టి. ఓ మాచాజీ, అంటే సూర్యరశ్మిలో పండినటువంటి పంటనే మనము దినములో తినమంటారు, అలాగే భూమి లోపల పండినటువంటి పంటను రాత్రిపూట తినమంటారు, అవునా? ఇప్పుడు దేవుడు చెప్తున్నటువంటి భాష ప్రకృతిలో కనిపిస్తున్నటువంటిది ఏంటంటే సాయంత్రం పూట భోంచేసి ఇంకా సూర్యుని యొక్క వెలుతురు లేదు కాబట్టి చీకటిగా ఉంటుంటది కాబట్టి మనం కూడా విశ్రాంతి తీసుకోవడమే జరుగుతుంటది. అవును. అందుకని అది
ఆ చీకటిలో ఉండేటువంటి పదార్థాలు రాత్రిలో తినమని చెప్పేసి, రాత్రిలో ఎందుకు తినాలి అన్నది ప్రశ్న వేయాలి. ఆ ప్రశ్నలకు సమాధానం ఏంటంటే అవి గరిష్టం, తొందరగా అరగవు రాత్రిపూట. నిద్ర బాగా పట్టినప్పుడు ఏంటంటే శారీరక టెంపరేచర్ కూడా బాగుంటుంది. ఇప్పుడు వ్యాయామం చేసినటువంటి శరీరం ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంటాయి. అదే నిద్ర బాగా మంచిగా పోతున్నటువంటి వారి శరీరం టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. మీరు నాడీ విజ్ఞానం ఎవరిదైనా డాక్టర్ వైద్యుని దగ్గరికి పోతే నాడి చూసే వాళ్ళ దగ్గరికి పోండి. వాళ్ళు ఏమంటారంటే పడుకొని లేవగానే నాడి చూడ కొద్దిసేపు కూర్చోండి అని చెప్తుంటారు. ఎందుకంటే ఈ యొక్క శరీరం యొక్క ఉష్ణోగ్రత ఇది సహజమైనటువంటిదా, ఈ పడుకోవడం వల్ల వచ్చిందా అనేటువంటిది అసమంజసంగా ఉంటుంటది. కాబట్టి ఈ యొక్క నిద్రతోటి పెరిగినటువంటి ఈ ఉష్ణోగ్రత తగ్గాలి. కాబట్టి కాసేపు ఉండమని చెప్తుంటారు అన్నట్టుగా. ఈ యొక్క ఉష్ణోగ్రత తోటి ఆకలి, ఈ యొక్క నిద్ర వల్ల శరీరం అంతా ఉష్ణోగ్రత పెరుగుతుంటది. కాబట్టి దాంతో ఆకలి కూడా ఎక్కువ అవుతుంటది. మంచిగా తృప్తిగా నిద్రపోయినటువంటి వ్యక్తులు అంటే గరిష్టమైనటువంటి పదార్థం రాత్రిలో అరుగుతుంటది. దినములో తేలికగా ఉండాలి. ఎక్కువ ఉంటది కాబట్టి గరిష్ట పదార్థం తీసుకోవాలంటారు. ఉన్నాడు. దినములో తేలికగా అరిగేటువంటి పదార్థం ఎందుకు అని అంటే పొట్ట వైపుకు మన మన ధ్యాస అనేటువంటిది పొట్ట వైపుకు రావద్దు. పనిచేసే వైపుకు, ఆలోచించే వైపుకు రావాలి. ఆలోచించే వైపుకు రావాలి అని అంటే మనకు తేలికగా అరిగేటువంటి పదార్థం తక్కువగా తినాలి. రాత్రిపూట కొంచెం ఎక్కువైనా ఏం కాదు, మనం పడుకోవడం జరుగుతుంటది. ఇంకా గరిష్టమైనటువంటి పదార్థాలు అరుగుతుంటాయి. కాబట్టి అదే దుంపలు ఏవైతే ఈ యొక్క ఆలుగడ్డ, బీట్రూట్, క్యారెట్ ఏవైతే చీకటిలో పండుతుంటాయో అటువంటి వాటి గురించి. కదా ఆచార్జీ, మరి పడుకునేసరికి అరిగిపోవాలి ఆహారం, ముందు తిని 3 గంటల ముందు తినాలి మరి అని చెప్తున్నారు కదా. మరి అది కాకుండా తేలికగా అరిగే పదార్థాలే సాయంత్రం తీసుకోండి, గరిష్ట పదార్థాలు ప్రకాశం దినంలో తీసుకోండి అని చెప్పి ప్రకృతి డాక్టర్లు చెప్తున్నారు. మరి దాని రహస్యం ఏమిటి? అక్కడ మీకు భాష అర్థం కాలేదు. అమ్మాజీ గారు అడిగిన దానికి మీరు అడిగేటువంటి దానికి అక్కడ ప్రకృతి వైద్యులు చెప్తున్నటువంటి దానికి భేదం ఏంటంటే మాత్రలో తక్కువగా తీసుకోండి, ముందుగా తీసుకోండి. కనీసం భోజనానికి పడుకోవడానికి ఒక 3 గంటల సమయం ఉండాలి. ఇంకా పడుకునేటప్పుడు పాలు తాగి అంటే తక్కువ మాత్రలు తీసుకోండి, తేలికగా తీసుకోండి అని చెప్తుంటారు. అంటే భారీగా తీసుకోవాలని ఇంకా ఎక్కువ మాత్రలు తీసుకోవాలనేటువంటిది కాదు. ఇప్పుడు ఈ యొక్క ఆధ్యాత్మిక సాధనలో యోగ్యులైనటువంటి గురువులు ఈ సాధన యొక్క రహస్యాన్ని చెప్పేవాళ్ళు ఏమంటారంటే రాత్రిపూట భోజనమే చేయొద్దు. ఈ రాత్రిపూట భోజనమే చేయొద్దు అన్నదానికి దాని వెనుక ఉన్న రహస్యం ఏంటంటే దినములో తిన్నటువంటిది దినములో తినడం ద్వారా పేరుకుపోయినటువంటిది రాత్రి జీర్ణమైపోవాలి. అందుకే ఎవరైతే తక్కువ భోజనం చేస్తారో వారు తొందరగా నిద్ర మేలుకుంటుంటారు, వారికి తక్కువ నిద్ర వస్తుంటది, యోగ సాధన మంచిగా జరుగుతుంది. ఇక ఎవరైతే ఎక్కువ భోజనం చేస్తుంటారో ఆ భోజనం మత్తులో పడుకుంటారు. ఆ మత్తు ద్వారా పడుకునేటువంటి వాళ్ళు ఉదయం లేచి సాధన చేస్తున్నప్పుడు వారు నిద్రమత్తుగానే ఉంటుంటారు. వారికి ఈ యొక్క సాధన కూడా సరిగా జరగదు, కళలు వస్తుంటాయి వారికి, ఎక్కువగా విరోచనం కూడా సరిగా అవ్వదు. ఇక ఈ రకంగా తక్కువ భోజనం చేసే వారికి రాత్రిపూట ఈ యొక్క భోజనం చేయకుండా ఉండేటువంటి వారికి కళలు రావు. ఇంకొకటి ఏంటంటే ఉపవాసం ఉండాల్సినటువంటిది, పేగులు మార్చాల్సినటువంటిది పని ఉండదు. ఈ పేగులు ఎవరైతే మాడుస్తూ పోతుంటారో వారికి రోగాలు రావు. కనీసం తలనొప్పి కాదు కదా, జ్వరము కాదు కదా, ఏది రాదు. డాక్టర్ యొక్క అవసరమే ఉండదు. తర్వాత రాత్రిపూట భోజనం చేయకపోతే నిద్ర పట్టదు అంటారు. దీని రహస్యం ఏమిటి? నిద్ర పట్టదు అనేటువంటిది నిద్ర ఎవరికి పట్టదు అని అంటే ఎవరికైతే బాగా చలువ పదార్థాలు, పెరుగు కానివ్వండి, మజ్జిగ కానివ్వండి, చల్లగా ఉండేటువంటి పదార్థాలు కానివ్వండి, ఫ్రిడ్జ్ లో పెట్టినటువంటి పదార్థాలు కానివ్వండి తింటుంటారో వారికి నిద్ర రాదు.
భోజనం చేయకపోతే నిద్ర రాదు అనేటువంటిది దినములో కూడా చేయకుండా ఉండి రాత్రికి చేయకపోతే నిద్ర రాదు. అంతేగాని భోజనం చేయకపోతే నిద్ర రాదు అనేటువంటిది కాదు. భోజనం చేయకుండా ఎవరైతే నిద్రపోతుంటారో వారు గాఢంగా పోతుంటారు. తక్కువ భోజనంతో ఎవరైతే నిద్రపోతుంటారో వారు ఎంత నిద్ర పట్టినా కూడా చాలా గాఢంగా వస్తుంటారు. ఇక ఎక్కువగా తిని నిద్రపోయేటువంటి వారికి మూర్ఛ వస్తుంటది. ఆ మూర్ఛతోటి, ఎందుకంటే అరగడానికి ఆ యొక్క ఊర్జ శక్తి అనేటువంటిది అజీర్ణక్రియ వైపు పోతుంది కాబట్టి బుద్ధి పనిచేయదు. బుద్ధి పనిచేయకపోవడమే మూర్ఛ. ఆ మూర్ఛలో పడుకుంటారు, వారికి నిద్రతో పడుకోవడం కాదది. ఓం. అమ్మాజీ గారు ఏమన్నా చెప్పాలా? మైక్ ఆన్ లో పెట్టి మాట్లాడండి, ఎట్లా పడుతుంది. ఇది నాకు పూర్తిగా విరుద్ధంగా ఉందండి. ఎలా తిన్నా తినకపోయినా ఏం చేసినా నిద్ర అనేది 2-3 గంటలే పడుతుంది. తర్వాత అంతా మెలుకువలోనే ఉంటాను. మరి 2-3 గంటలే పడుతున్నది అని అంటే ఇది కూడా మంచి ప్రశ్న. ఇది చాలా అవసరమైనటువంటి ప్రశ్న. ఇలా ఎందుకు అవుతుంటది అని అంటే, వీరు భోజనం కంటే ఇంకా భోజనంలో ఒకసారి చూస్తే ఏమైందంటే, వీరి భోజనంలో పోషక తత్వాలు ఉండవు. కేవలం ఉడకబెట్టినటువంటి అన్నమే తింటుంటారు. కానీ ఈ అధ్యాత్మ సాధన చేసేటువంటి వారు స్నిగ్ధత తప్పనిసరిగా తీసుకోవాలి. స్నిగ్ధత అంటే ఏంటంటే సమరు అని ఈ తాలింపు పెట్టి కూరలు వండేటప్పుడు ఆ నూనె వేసేది దీని గురించే. శుష్క భోజనం చేయకూడదు. వీళ్ళు శుష్క భోజనం చేస్తుంటారు. శుష్క భోజనం చేసినటువంటి వారికి ఈ శుష్క భోజనం చేయడం సరికదా. ఇక ఆ ఇంగ్లీష్ మందులు వాడుతుంటారు. ఇంగ్లీష్ మందులు ఎక్కువ శాతం తొందరగా పనిచేయాలని చెప్పేసి చనిపోయినటువంటి శవాల అవయవాలతోటి తయారు చేస్తుంటారు. అటువంటివి తీసుకున్నప్పుడు అది ఇంకా శుష్కంగా ఉంటుంటది. కాబట్టి వీటన్నింటికి సమరు కావాలి. ఈ అధ్యాత్మ సాధనలో ఏంటంటే, దేహంలో ఉండేటువంటి కోశికలన్నింటి ఇట్లా పిండి చేయడం జరుగుతుంటది. అంటే పిండడం అంటే ఏంటంటే చెమట పట్టించేటువంటి విధంగా దేహం అలసిపోవాలి. ఈ ప్రాణాయామం చేసేటప్పుడు కానీ, వ్యాయామం చేసేటప్పుడు కానీ, ఇదంతా దేహంలో ఉండేటువంటి అణు స్వేదరంధ్రాలు అనేటువంటివి విప్పుకుంటాయి, చెమట వస్తుంటుంటది. ఆ చెమట రావడం అనేటువంటిది ఈ యొక్క బాహ్య ప్రాణాయామం, అభ్యంతర కుంభక ప్రాణాయామం, వీటన్నింటితోటి ఏంటంటే స్నాయువు తంత్రాలను, ఈ యొక్క మాంస కోశికలను, సెల్స్ను, వీటన్నింటినీ ఇట్లా బిగబట్టి వదిలేయడం. ఒక రబ్బర్ స్పాంజన్ కదా ఇట్లా పట్టుకొని ఇట్లా వదిలేసినట్టుగా ఇదంతా జరుగుతుంటది. కాబట్టి వికారం పోతుంటది. అలాంటప్పుడు శరీరం పేలిపోవడం జరుగుతుంటది. దీనికి తోడుగా మందుగోళీలు అవన్నీ తీసుకుంటారు. దాని ప్రభావంతో కూడా ఈ పేలిపోవడం జరుగుతుంటుంటది. కాబట్టి దీంట్లో స్నిగ్ధత ఎక్కువ శాతం ఉంటది. అందుకే అధ్యాత్మ సాధన చేస్తున్నటువంటి వాళ్ళు పాలు ఎక్కువ తాగుతారు, మజ్జిగ ఎక్కువ తాగుతుంటారు, వెన్న ఎక్కువ తింటుంటారు, పండ్లను ఎక్కువ తింటుంటారు. ఈ షుగర్ అని చెప్పేసి భ్రమపడేటువంటి వాళ్ళు తీపి తినరు, పండ్లు తినరు, ఈ యొక్క పాలు పెరుగు తీసుకోరు, నెయ్యి ఇంకా అంతకంటే తీసుకోరు, ఇంకా వెన్న చూస్తుంటారు. దీనివల్ల వారి నిద్ర సరిగా రాదు. ఇంకా దానికి తోడు ఇంకా ఆలోచనలు. సమయం చాలా అతీతమైపోయింది కాబట్టి నా వాణిని విరమింపజేస్తున్నాను. ఓం నమస్తే. ఓం. ఆచార్య ఓం ప్రకాష్ గారి ధన్యవాదములు. ఈరోజు ఆహారానికి, నిజ జీవితానికి సంబంధించిన అనేక విషయాలు మనము తెలుసుకున్నాము. మరి జీవితం లోపల ఉన్నతి సాధించాలంటే అతి ముఖ్యమైనది ఆహారం అని, ఎవరైతే ఆహారాన్ని నియంత్రిస్తారో వారు సుఖపూర్వకంగా పరమాత్మని ద్వారా లభించే నిద్రను పొందుతారని మనం తెలుసుకున్నాము. వారికి ధన్యవాదములు. అనంతరము ఒక భజన. అమ్మాజీ గారు పాడండి ఈరోజు. కృష్ణవేణి గారు పాట పాడతాంటే పాడండి. ఓం జయ జగదాధారా ప్రభు, జయ జగదాధారా భక్త జనుల భవదూరా ఆర్య జనుల భయదూరా సుజన జనోద్ధారా
ఓం జయ జగదాధారా అందరికన్నను ప్రథమం నిన్ను ధ్యానించెదము స్వామి నిన్ను ధ్యానించెదము అన్ని పనులారంభం అన్ని పనులారంభం యజ్ఞముతో చేయుదుము ఓం జయ జగదాధారా ఆకాశము వల్లే అంతటా వ్యాపకుడవు నీవు స్వామి వ్యాపకుడవు నీవు మాకిక నీవే దిక్కు మాకిక నీవే దిక్కు శోక వినాశుడవు ఓం జయ జగదాధారా సకల భువన నిర్మాత సర్వాంతర్యామి స్వామి సర్వాంతర్యామి నిన్ను నమ్మితిమి మేము నిన్ను నమ్మితిమి మేము కాపాడవ స్వామి ఓం జయ జగదాధారా సంధ్యాహవనము మననం స్వాత్మనిరీక్షణము స్వామి స్వాత్మనిరీక్షణము సత్సంగము స్వాధ్యాయం సత్సంగము స్వాధ్యాయం సతతము చేయుదుము ఓం జయ జగదాధారా విషయ వికారము త్రెంచు పాపము క్షాళించు స్వామి పాపము క్షాళించు ఋషుల మునుల మార్గములో ఋషుల మునుల మార్గములో మమ్ముల నడిపించు ఓం జయ జగదాధారా దీన జనావన నిన్నే గానము చేసితిమి స్వామి గానము చేసితిమి కరుణను చూపుము మాపై కరుణను చూపుము మాపై శరణము కోరితిమి ఓం జయ జగదాధారా ఓం జయ జగదాధారా ప్రభు జయ జగదాధారా భక్త జనుల భవదూరా ఆర్త జనుల భయదూరా సుజన జనోద్ధారా ఓం జయ జగదాధారా నమస్తే ధన్యవాదాలు ఆచార్య అమ్మాజీ గారు, చెప్పండి సార్. ఇక మీద మీరు ఇలాగే పాడితే మీకు అవకాశం ఉండదు. ఎందుకంటే సగం శబ్దాలు మీ నోటిలోనే ఉండిపోతే సగం వినపడుతుంది, సగం వినపడదు. కాబట్టి మీరు ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవట్లేదు. మీరు స్టాండ్ అయినా తెప్పించుకోండి, పక్కకు కుడిసైనా పెట్టుకొని మా ఫోనును మీ ముఖం నోటి దగ్గరికి వచ్చేటట్టుగా చూడండి, స్పష్టంగా వినపడాలి. మీరు ఇట్లా పైకి తల పెడుతుంటారు, మాటలు పైకి పోతే సగం వినపడుతుంది, సగం వినపడకపోతే దానివల్ల ఉపయోగం ఏంటి? చక్కగా స్టాండ్ ఉండాలమ్మా. స్టాండ్ ఉంటే మీ పూర్తి పాట పాట మాధుర్యం అందరూ సంతోషిస్తారు. సగం వినపడలా. ఓం ధన్యవాదములమ్మా అమ్మాజీ గారికి. తర్వాత వైదిక సంధ్యోపాసన నేను చేయించిన ఆచార్య చేయించండి చేయించండి మునిగారు. ఓం ప్రణవముని వైదిక సంధ్యోపాసన. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం
अमृता अपिदानमसि स्वाहा। ॐ सत्यं यशः श्रीर्मैत्रीः श्रेतां स्वाहा। ॐ शन्नो देवीरविष्टया आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः। ॐ वाक् वाक्, ॐ प्राणः प्राणः, ॐ चक्षुश्चक्षुः, ॐ श्रोत्रं श्रोत्रम्, ॐ नाभिः, ॐ हृदयम्, ॐ कण्ठः, ॐ शिरः, ॐ बाहुभ्यां यशोबलम्, ॐ करतल करपृष्ठे। ॐ भूः पुनातु शिरसि, ॐ भुवः पुनातु नेत्रयोः, ॐ स्वः पुनातु कण्ठे, ॐ महः पुनातु हृदये, ॐ जनः पुनातु नाभ्याम्, ॐ तपः पुनातु पादयोः, ॐ सत्यं पुनातु पुनः शिरसि, ॐ खं ब्रह्म पुनातु सर्वत्र। ॐ भूः, ॐ भुवः, ॐ स्वः, ॐ महः, ॐ जनः, ॐ तपः, ॐ सत्यम्। ॐ ऋतं च सत्यं च वेदा तपसोऽध्यजायत, ततो रात्र्यजायत, ततः समुद्रोऽर्णवः, समुद्रादर्णवादधि संवत्सरो अजायत, अहोरात्राणि विददादिश्यस्य यतो वसि, सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत्, दिवं च पृथ्वीं चान्तरिक्षमतो स्वः। ॐ शन्नो देवीरविष्टया आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः। अतः मनसा परिक्रमणमन्त्राः। ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः, तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशिभ्यो नमयेभ्यो अस्तु। योऽस्मान् द्वेष्ट्यं वयं विश्वस्तमोऽयं वेदद्मः। दक्षिणादिगिन्द्रोऽधिपति शिरस्सिराजे रक्षिता पितरेशवः, तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशिभ्यो नमयेभ्योऽस्तु। योऽस्मान् द्वेष्ट्यं वयं विश्वस्तमोऽयं वेदद्मः। प्रदेशे दिग्वरुणोऽधिपतिः पृथागो रक्षितान्नमिषमः, तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशिभ्यो नमयेभ्योऽस्तु। योऽस्मान् द्वेष्ट्यं वयं विश्वस्तमोऽयं वेदद्मः। उदेजे दिक्सोमाधिपतिः स्वजो रक्षिता शनिरिषभः, तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशिभ्यो नमयेभ्योऽस्तु। योऽस्मान् द्वेष्ट्यं वयं विश्वस्तमोऽयं वेदद्मः। ध्रुवादिविष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुदैशवः, तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशिभ्यो नमयेभ्यो अस्तु। योऽस्मान् द्वेष्ट्यं वयं विश्वस्तमोऽयं वेदद्मः। ऊर्ध्वादिबृहस्पतिरधिपतिः शुक्रो रक्षिता वर्षमिषवः, तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशिभ्यो नमयेभ्योऽस्तु। योऽस्मान् द्वेष्ट्यं वयं विश्वस्तमोऽयं वेदद्मः। अतः उपस्थानमन्त्राः।
जातवेदसे सुरवाम सोमम् अरातीयतो नीदहाति वेदः सनः पर्षदति दुरितानि विश्वा नावेव सिन्धुम् दुरितत्यग्निः चित्रम् देवानामुदगादनेकम् चक्षुर्मित्रस्य वर्णस्याग्नेः आप्रद्यावा पृथिवी अन्तरिक्षम् सूर्य आत्मा जगतस्तच्छुतश्चस्व उदित्यम् जातवेदसम् देवम् वहन्ति केतवः दृश्ये विश्वाय सूर्यम् उद्वयम् तमसस्परिस्वः पश्यन्त उत्तरम् देवम् देवत्रा सूर्यमगन्म ज्योतिरुत्तमम् तच्चक्षुर्देवैतम् पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शरदाश्यतम् जीवेम शरदाश्यतम् शृणुयाम शरदाश्यतम् प्रब्रवाम शरदाश्यतम् अधीनास्याम शरदाश्यतम् भूयश्च शरदाश्यतात् ॐ शन्नो देवीरविष्टया आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ఓ పరమేశ్వర, నీ అనంత కృప వలన నేను నర్చిన జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మార్థక మోక్షము వెంటనే ఈ జన్మలోనే పొందినట్లు అనుగ్రహింపుము. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ नमः शिवाय च शिवतराय च। ॐ शन्नो देवीरविष्टया आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः। इति वैदिक संध्योपासना अथा शांति मंत्र। ఒక చిన్న ओम देव शांतिरंतरिक्षं शांति पृथ्वी शांति आपा शांति औषधय शांति वनस्पति